గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే, జనరల్గా మనం ధ్యానం చేసే పద్ధతి, కొంతమంది ధ్యానం చేస్తూ చేస్తూ నిద్రావస్థలో మెడలు ఇట్లా కింద పడేయటము, చిన్న చిన్న విషయాలు మనకు సవరించుకుంటే చాలా బెటర్గా ఉంటుందనే ఆలోచనతోటి ఈ వీడియో చేయటం జరుగుతుంది. చాలామంది ఇప్పుడు ఈ రోజులలో ఏంటంటే, కరోనా వచ్చింది, కొంతమంది భయం భక్తితోటి సేవ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రమాదం ఉంది, ఇంకా మనం ఆ ప్రమాదం నుండి దాటాలి, లేకపోతే శారీరక ప్రాబ్లం ఉంది, మొఖాల నొప్పులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎలా అడ్వర్టైజ్మెంట్ అయిందంటే, ధ్యానము చేయటం వల్ల మొఖాల నొప్పులు, హెడ్ఏక్, ఇంకా సమస్తం కోరికలు తీరుతుంది అని అలా ప్రచారం చేయటం వల్ల చాలామంది దానికి అట్రాక్ట్ అయ్యి చాలామంది ధ్యానం చేయటం జరుగుతుంది. వాస్తవమే అది, కానీ దాన్ని వేరే రకంగా పోతూ ఉంది. ధ్యానం అనేది యాక్చువల్గా ఈ కోరికలు తీర్చుకోవటం కాదు. యాక్చువల్గా ఒరిజినల్గా మహానుభావులు, ఋషులు, ఆదిశంకరాచార్యులు, మహానుభావులు చెప్పినంత కూడా ఈ రోగాలు, ఈ కోరికలు తీర్చుకోవటానికి ధ్యానం కాదు. ధ్యానం అనేది ఏంటంటే, నిన్ను నువ్వు తెలుసుకోవటానికి, జీవితం సార్థకం కావటానికి, మళ్ళీ జనన మరణ చక్రాలు దాటిపోవటానికి ఇది ఇంకా శిఖరాగ్రమైనటువంటిది. ఇది అందరితో అయ్యే పని కాదు. కోటికో నూటికో వాళ్ళు చేరుతారు, వాళ్ళ గురించి అని అది వాస్తవానికి ఉంది. ఇప్పుడు అందరూ ధ్యానం చేస్తున్నారు, ఇంటింటికి ధ్యానం చేస్తున్నారు, కానీ అక్కడ ఏమైందంటే దానికి చెప్పేవాళ్ళు లేక చాలా పలచగా అయిపోయింది. అది ధ్యానం, దాని విలువ లేకుండా పోయింది అన్నట్టు. కొంతమంది ధ్యానం చేస్తున్నారు, చెప్పేటోళ్ళు లేరు. ఏముంది, ఇంకా ఇలా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడితే చాలు, లేకపోతే మంత్రోచ్చారణ చేసి చాలు, అలా అనుకుంటూ వాళ్ళు యూట్యూబ్లలో చూసి వీళ్ళు కూడా చేయటం జరుగుతుంది. అది సరిగ్గా అవగాహన లేక ఈ నిద్రావస్థలకు వెళ్ళిపోయి తలకాయ ఇలా పడిపోవటము, ఎంతసేపు పడ్డదో వాళ్ళకి తెలియటం లేదు. అది తర్వాత మేము టైం చూసుకొని మేము అర్ధగంట చేసాం, గంట చేసాం, అది కౌంటింగ్ ఎలా వస్తుంది? మీకు లోపల మహానుభావులు అంతా ఏమంటున్నారంటే, జాగ్రత్త అవస్థలనే ఉండాలి. నువ్వు ధ్యానం చేసినా కానీ నీ మనసు శూన్యం కాకూడదు. మనసు ఉండాలి, కానీ అందులో కోరికలు లేకుండా ఉండాలి. అంత ఈజీ అయిన పాయింట్ కాదు అది. అది అడుగడుగున మనకు గురువు చెప్తూ ఉండాలి, మనం అనుసరిస్తూ ఉండాలి, ముముక్షత్వము ఉండాలి. లేకపోతే అది అది రీచ్ కానే కాదన్నట్టు. అంత డీప్గా వెళ్ళాలంటే చాలా మటుకు మన లోపల ఆకాంక్ష ఉండాలి, దాన్ని చేరాలనే ఒక పట్టుదల ఉండాలి. మనకు వేమన గారు ఏం చెప్తారు ఈ విషయంలో అంటే, పట్టుబట్టియో రేయి పగలు నొకటిగాను పట్టిన వాడు పరమయోగి, పట్టకయున్న పరమాత్మ చిక్కున విశ్వదాభిరామ వినురవేమ. ఇంత మనకు చక్కగా వేమన గారు ఏం చెప్తారంటే, పట్టి ఎలాంటి పట్టాలంటే, పట్టనకూడదు. పట్టినమంటే రాత్రి పగలు తేడా తెలియకూడదు. ఇప్పుడు రాత్రి అయిందా, ఇది పగలుందా, ఇది బుధవారమా, ఇది సోమవారమా, అసలు వారాలు ఏం గుర్తకుండా నిరంతరము నీలోని ఆ పట్టు రగులుతూ ఉన్నప్పుడు, ఎవరైతే ఎప్పుడు చూసినా అదే విధంగా ఉన్నాడో, ఎప్పుడు చూసినా నిరంతరం దానిలోనే రగులుతున్నాడో, ఏది చేసినా అదే ఆలోచనతో ఉన్నాడో, ఎప్పుడు సద్భావంతో ఉన్నాడో, అది లేకుండా నేను ఉండలేను అనే భావంతో నిరంతరం అందులోనే ఉంటుండో, ఏదో ఒక రోజు అతనికి ఆ పరమాత్ముడు దొరుకుతాడు. పట్టకుండా దొరుకుతాడా? అది ఎందుకంటే సూక్ష్మ స్వరూపుడు. చాలా అక్కడ వెళ్ళాలంటే ఎంత సద్భావన, ఎంత నిశ్చలత్వము, ఎంత మాయ దూరం అయిపోయి ఆ మాయాన్ని పరదని పక్కకు పెట్టి నువ్వు నిరంతరం అందులోనే పోతే మెల్లమెల్లగా నీకు అర్థమవుతుంది తప్ప పట్టకయున్న పరమాత్మ చెప్పున అసలు ముందే అతను
మాయలన్నీ అతనిలోనే ఉన్నాయి. ఈ ప్రకృతికి సంబంధించిన మాయ సర్వము ఆ ప్రకృతిలోనే ఉంది, ఆ దైవంలోనే ఉంది. కనుక మనం ఇవన్నీ ఈ ప్రకృతికి సంబంధించిన మాయా లీలలన్నీ కూడా పక్కకు జరుపుకుంటూ విన్నర్గా వెళ్ళాలంటే చాలా కఠినంగా ఉంటుంది. కానీ అలవాటైతే అది సుఖంగా మారుతుంది అన్నట్టు. మహానుభావులంతా చూడు, ముఖవర్షస్సు ఎంత ప్రశాంతంగా పిల్లల్లాగా నిగనిగలాడుతూ ఉంటుంది. సూర్య తేజ ప్రకాశం గలవాడై ఉంటాడు, ఎంత ప్రసన్నంగా కనపడతాడు. ఆయన దర్శనం మాత్రంగానే ఎదుటి వాళ్ళకు కూడా ఎంతో శాంతి, ఆనందం, సుఖము కనపడుతూ ఉంటుంది అన్నట్టు. అంతటి స్థితి లక్షణాలు మనకు రావాలంటే మనం కూడా చాలా ప్రయత్నం చేయాలి. కనుక ఇక్కడ విషయంలోకి వెళ్ళినప్పుడు ఈ శ్వాస వస్తుంది పోతుంది, యాక్చువల్గా ధ్యానం చేసేటువంటి వాళ్ళు కొంచెం ఉపదేశంలాగా అనుకుంటే బాగుంటుంది. ఇక్కడ మనం ఫస్ట్గా దర్భసాప్ వేసుకొని దానిపైన వైట్ గ్లాస్ వేసుకొని కింద కూర్చొని ధ్యానం చేయాలి. గోడ బోరగకూడదు, ఇట్లా ఈ పానించకూడదు. ఈ పానిస్తే ఏంటంటే ఆ ఎన్నుపూసల నుండి పైకి రాదన్నట్టు ఇట్లా బెండ్ అవుతుంటుంది. ఏ మాత్రం ఇట్లా బెండ్ ఉన్నా అది ఎనర్జీ అది ఫామ్ అయింది, పైకి రాదన్నట్టు. ఎన్ని పూసల నుండి అట్లా ఆ పూసల నుండి దానికి మార్గం ఉంటుంది అన్నట్టు. ఆ ఎనర్జీకి అది అన్నీ కనెక్షన్ అయి ఉంటుంది. అది 72,000 నాడులు సూక్ష్మంగా ఉండే అన్ని శిశువు నాడు అన్నీ కూడా మనం బాగా తీవ్రత స్థాయిలో మంట పెట్టినప్పుడు, ఎప్పుడు అదే ఆలోచనప్పుడు, దానికి శక తగిలినప్పుడు ఆ శక్తి కుండలనే శక్తి కూడా అది వేడైపోయి అది మేల్కా అవుతుంటుంది అన్నట్టు. ఒకేసారి కాదు, అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా మంట పెట్టిన కొద్దీ అందులోని ఇప్పుడు ఏదైనా కానీ ఒక ఇనుము ఒక ఐరన్ తీసుకొచ్చి మంటలో వేస్తే ఎంబడే అది ఎర్ర కాదు, అది చాలా టైం పడుతుంది. దాని రూపం అలా ఉంటుంది వేయంగానే. దాని తర్వాత ఆ వేడి తగిలిన కొద్ది కొంచెం వేడి అవుతుంటుంది. తర్వాత దాని రూపం మెల్లమెల్లగా మెల్లమెల్లగా మారుతూ ఉంటుంది. తర్వాత బాగా వేడి అయినప్పుడు అది ఎర్రగా అవుతుంది. ఇంకా వేడి అయినప్పుడు అది ఎల్లో కలర్లో వస్తుంది. ఎల్లో కలర్లో వచ్చిందంటే అది సప్పుడు ఇయ్యదు అన్నట్టు. దాని మీద కొట్టినా కానీ సాగుతుంది, కానీ సప్పుడు ఇవ్వదు. అదే రెడ్ కలర్ వచ్చినా కానీ ఇంకా జంప్ చేస్తుంటుంది, ఆ గన్ కొడుతుంది. ఆ రెడ్ కలర్ రాకముందు కూడా కొడితే పెద్ద సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఇది కూడా బోధ లాంటిది అన్నట్టు. ఇవన్నీ కూడా అంటే ఒక ఇనుము తీసుకొచ్చి మామూలుగా కొడితేనే పెద్ద పెద్ద సౌండ్ చేస్తుంది, వంగదు. అది బాగా వేడి అయినప్పుడు, బాగా ఎల్లో కలర్ వచ్చినప్పుడు కొడితే సపోర్ట్ చేయది. అది ఎట్లా కావాలో అట్లా మాడిఫై అవుతుంటుంది ఐరన్, అది ఇనుము. అట్లనే మన మనసు కూడా మాలిన్యంతో ఉన్నప్పుడు, కోరికలతో ఉన్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు, నిశ్చలత్వం లేనప్పుడు నువ్వు ఏది చెప్పినా అది వినది, అది మోగుతూ ఉంటుంది. నువ్వు నాకు చెప్తావా అని మన మీద ఫైర్ అవుతూ ఉంటుందని మనసు ఎప్పుడు మనకు అస్తవ్యస్త పెట్టే ప్రయత్నం చేస్తుంది. కనుక ఆ ఇనుము ఎర్ర కలర్ నుండి ఎల్లో కలర్స్ ఎలా వచ్చిందో అట్లా మనము బాగా మంట పెట్టి కింద జ్ఞానాగ్నితోటి కర్మలు దగ్ధం అన్నాడు భగవద్గీతలో. అలా మనం మంట పెడుతూ 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 అది వేడి అవుతుంటుంది, మన శరీరం వైబ్రేషన్ అవుతుంటుంది. అలా ఉడుకుతూ ఉడుకుతూ ఒకరోజు తీవ్ర స్థాయిలోకి వచ్చినప్పుడు అది రెడ్ కలర్లో వస్తుంది. రెడ్ కలర్లో వచ్చినప్పుడు కొంత నీకు ఆ మనసు వింటుంది అన్నట్టు, మాడిపోయి అవుతుంది. ఇంకా ఎల్లో కలర్లో వచ్చినట్టే ఇంకా నీకు అంత మాడిపోయి అవుతుంది. నీకు ఏది సంకల్పం వచ్చినా, ఏ ఆలోచనలు వచ్చినా ఈజీగా నీకు తీరుతూ ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే ప్రకృతితో మమేకం అవుతావు, ప్రకృతి నీ మాట వింటూ ఉంది అన్నట్టు. అప్పుడు నా బిడ్డడు ఏదో కోరికలతో ఉన్నాడు, ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని దగ్గర నుండి సాల్వ్ చేస్తుంటుంది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తూ ఉంటాడు, సర్వధర్మములు సంత్యక్తమునరించి నన్నొక్కర్నే శరణంబునొందు, నిఖిల పాపములు నే నుండి తొలగింతు, ఎంత మాత్రము నీవు చింతింపబోకు అర్జునా. అంటే ఇక్కడ కృష్ణుడు కూడా ఏమంటున్నాడంటే, సేమ్ పరమాత్మ స్వరూపుడు, అన్ని ధర్మాలు అన్ని పవిత్రమైనవే, అన్ని మార్గాలు పవిత్రమైనప్పటికీ కూడా నువ్వు ఈ మార్గం మంచిదా, ఆ మార్గం మంచిదా, అందులో కాలు పెడతా ఇందులో కాలు పెడతా అంటే ఎక్కడ పోలేవు. నువ్వు అన్ని ధర్మాలు ఉంటే ఉండని, అవి వాస్తవమైనప్పటికి కూడా పక్క పెట్టేసి
నేను చెప్పినటువంటి ధర్మాన్ని ఈ ఒక్కదాన్ని నువ్వు ఖచ్చితంగా పట్టుకుంటే, నేను చెప్పినట్టు నువ్వు ఉన్నట్టయితే, నేను ఏదైతే గీతలో చెప్పి సద్భావన, ప్రేమతత్వము అన్నీ ఏ విధంగా నేను చెప్పి ఉన్నానో ఆ విధంగా నువ్వు నడిచినట్టు నన్నే పూర్ణంగా విశ్వసించి నేనే పరమగతి అని భావించి నాలో నేను ఎప్పుడైతే నిరంతరం రమిస్తున్నావో, నేను దగ్గరుండి నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఎన్ని ఉన్నా అన్ని దగ్గరుండి నేను సూక్ష్మంగా నీకు సాల్వ్ చేస్తుంటాను. నీకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు సంకల్ప మాత్రంన నేను దగ్గరుండి అది తీరుస్తూ ఉంటాను. ఇది గ్యారెంటీ అని మన కృష్ణ పరమాత్మ మనకు అభయం ఇస్తున్నాడు. కనుక ప్రతిది కూడా మనం తొందరపాటు పడుతుంటాము. మేము ఇంత భక్తి చేస్తాము, ఇన్ని పూజలు చేస్తాం, గంట గంట ఫోటోలు కడిగి పూజ చేస్తాం, సోమవారం మౌనంగా ఉంటాము, లేకపోతే ఒక పొద్దు భోజనం చేస్తాం. ఇవన్నీ కూడా మంచివే, కానీ అవి బయట ఉన్నటువంటి విషయాలు ఎన్ని చేసినా ఇక్కడ కావలసింది ఏంటంటే మనసు పవిత్రమైనటువంటిది. నిష్ఠ ఉందా లేదా? నిష్ఠ లేనటువంటి భక్తి నిలువది. ఆచరణ లేని భక్తి అసలు నీకు ఫలితాన్ని ఇవ్వలేదు. ఏది చేసినా, ఒక పటానికి పూజ చేసినా నువ్వు కడిగేటప్పుడు కూడా నిశ్చలత్వం. చాలామంది తల్లులు ఏం చేస్తారు, కడిగేటప్పుడు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. పిల్లలకు, భర్తకు పూజ చేస్తుంటారు, కానీ కొంతమంది అయితే కోపం ప్రదర్శిస్తుంటారు, పనులు కోరుతున్నారు, కొంత రకరకాల ఇప్పుడు మనం చూస్తున్నాం. అదంతా నువ్వు ఇంత చేసి కూడా అది ఫలితం పొందలేకపోతున్నావు. నువ్వు కొంచెం భక్తి కలుగకూడు పట్టడైనను చాలు అన్నాడు. అంటే భక్తితో, ఒక ప్రేమతో పట్టడైనా కానీ అది ఎంతో తృప్తినిస్తుంది. నువ్వు కోపంతో, రాగద్వేషాలతో ఇంత అన్నం పెట్టినా అది తృప్తినివ్వదు. అది లోపలికి పోయి నీకు ప్రశాంతతనివ్వదు. అందుకని మీరు పటాలు పూజ చేసిన ప్రశాంతత తెలుసుకోవాలి. మీరు ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేస్తూ ఉండాలి. మీరు ఎలా ఉన్నారు, మీ మొక్కవర్ చేసేయాలో మీరు గమనిస్తూ ఉండాలి. చాలామంది గమనించటం లేదు. తనకు తాను గమనించకుండా ఇతరులను గమనించే ప్రయత్నంలో ఉన్నారు. వారు ఎలా ఉన్నారు, వీళ్ళు ఇలా మాట్లాడారు, వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు, నిన్న మొన్న వచ్చారు, వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు. మంది గురించి పట్టించుకొని మనం అస్తవ్యస్తంగా ఉన్నాము. ఈర్ష్యలకు వెళ్ళి అసలు అది నిద్రపోనీయటం లేదు. ఈర్ష్య అంటే ఏంటంటే ఇతరులు డెవలప్ అవుతుంటే మనకు బాధ కలుగుతుంది. మనకు సంబంధం లేదు. వాడు కష్టపడ్డా, వాడు పూర్వజన్మ సుకృతం ఉందా, వాళ్ళకి ఎలా వచ్చింది, మనకు అది సంబంధం లేని విషయంలో కూడా మనం జోక్యం చేసుకొని మనం ఈర్ష్య పడుతుంది, మనం బాధపడుతున్నాం, వాడు ఎదుగుతూ ఉన్నాడు. ఇదంతా మాయ కాదా? ఇదంతా తెలియాలంటే మన మనసు కొంచెము శూన్యస్థితికి రావాలి. మన మనసు కుదుట పడాలి. ఈ కుదుట పడాలంటే మనకన్నా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మనం వెళ్ళాము, ఒకళ్ళ దగ్గరికి అడిగితే మనం చిన్నగా అయిపోతాము. మేము కూడా ఒక పొజిషన్లో ఉన్నామని చూపెట్టుకోవటానికి ఈ ప్రపంచంలో చాలామంది అవకతవకలు పడుతున్నారు. ఎవరికి ఎవరు అడగరు. ఎందుకంటే అడిగితే మేము తప్పునేమేమో వీళ్ళ దగ్గర. ఇక్కడ అంత విచిత్రమైనటువంటి మాయ ఎలా ప్రసరణ అయిందంటే ఒక సత్సంగాల్లోకి వచ్చినప్పుడు కూడా ఆడ యథార్థంగా మాట్లాడు గ్రూప్ వైజ్గానే ఉంటుంది. వాళ్ళు సత్యంతో పని లేదు, ఇష్టానుసారంగా వాళ్ళ గ్రూప్ వైజ్గానే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా సత్యవంతుడు వచ్చి సరిగ్గా మాట్లాడుతుంటే వానికి సపోర్ట్ చేయరు. ఎందుకంటే అమాయక ప్రజల్ని వాళ్ళు అలా మబ్బు పెట్టి వాళ్ళను హ్యాండిల్ చేసి సేవలు చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఉన్నట్టు ఆయన సరే ఒక మంచి జ్ఞానవంతుడు అని వీళ్ళు చెప్తే వీళ్ళు చిన్నగా అవుతారు అనే భావంతో ఎప్పుడు వాళ్ళను సరైన జ్ఞానవంతులను దూరం పెడుతూ ఉంటారు. వాళ్ళకి చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి చెప్తే వీళ్ళ ఆచరణ లేదు కాబట్టి, మాటలే ఉన్నాయి కాబట్టి, వాచార్థమే ఉంది కాబట్టి వాళ్ళకు ఇంకా అదే ఇంకా వీళ్ళు ఎదుగరు, ఎదుటి వాళ్ళను ఎదగనీయకుండా చేస్తూ ఉంటారు. కనుక ఇది అందరూ చాలామంది ఎవరో గురువులల్లో నూటికో కోటికో ఉంటారు. దాంట్లో కూడా పర్ఫెక్ట్ అయినటువంటి మహాత్ములు, పర్ఫెక్ట్ అయినటువంటి ఆనంద స్వరూపము అనుభవించే వాళ్ళు దాంట్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు జీవితం పనంగా పెట్టాలి. ఒక ఆత్మను తెలుసుకోవాలంటే ఎన్నో జన్మల నుండి పాకురు పట్టుకొని వచ్చినటువంటి స్థితి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి
ఎర్రర్స్ కావటానికి, అవి విడుదల కావటానికి చాలా సమయం పడుతుంది. సమయం అంటే అందరికీ ఒకే విధంగా సమయం పట్టేది. ఇక్కడ ఏంటంటే ఎంత శ్రద్ధతోటి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ నీకు పూర్ణంగా ఉంది, నిశ్చలంగా ఉంది, సమయం పూర్తిగా అందులో కేటాయిస్తున్నామంటే అది స్పీడ్గా ప్రయాణిస్తుంది అన్నట్టు, రాకెట్ ప్రయాణం లాగా ఉంటుంది. చాలామంది ధ్యానం చేస్తారు, శ్రద్ధ ఉండదు. ఆ గురు చెప్పారు కదా, ఒక పట్టుదలతోటి ఒక దీక్షతోటి చేస్తున్నారే తప్ప దాంట్లో ప్రేమతత్వము, శ్రద్ధ, ఓర్పు దాంట్లో ఉండే కనుక అది ఎంత చేసినా కుంటుపడుతూ ఉంటుంది. అది ప్రశాంతతని ఇవ్వటం లేదా, స్లోగా పోతుంది అన్నట్టు పాములాగా. మనం స్పీడ్గా పెరగాలంటే దాంట్లో క్వాలిటీస్ ఉండాలి, మైండ్ మీద క్వాలిటీస్ ఉండాలి. అందుకే గురు బోధ మోస్ట్ ఇంపార్టెంట్ అయింది. ప్రతి అడుగున మనకు ఏ సందేశం ఉన్నా పర్ఫెక్ట్గా చెప్తే మనం ఈజీగా పోయే అవకాశాలు ఉంటాయి. కనుక గురువు ఈ రోజులలో సరే గురువు దగ్గర పోతామంటే చాలా మట్టుకు సరైన గురువులు కూడా దొరకటం లేదు. ఎందుకంటే అందరూ మాటలు నేర్చుకొని, శాస్త్రభాషలు చేసుకొని, శ్లోకాలు నేర్చుకొని, సాంఖ్యము, తారకమ, మనస్కం నేర్చుకొని వాళ్ళన్నీ కూడా పర్ఫెక్ట్ చెప్తూ ఉంటారు. శాస్త్రాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళంతా కూడా ఇతను చాలా పెద్ద గురువు, ఇతను 100 మంది శిష్యులు ఉన్నారని అనుకుంటారు. కానీ ఆయన చెప్పే విధానము ఎదుటి వాళ్ళకు పెద్ద ఉపయోగపడదు. శాస్త్రమే చెప్తున్నాడు తప్ప సొంత అనుభవం ఉంటే అతనికి ఎదుటి వానికి ఈజీగా షార్ట్కట్లో పంపే అవకాశాలు కూడా ఉంటాయి. అవి తను వెళ్ళలేదు కాబట్టి ఈయన కూడా ఆనందం తెలియదు, కానీ ఆనందం గురించి చెప్తూ ఉంటాడు. కనుక ఇక్కడ మనం గురువుని తెలుసుకోవాలంటే కూడా అది మన పూర్వజన్మ సుకృతమై ఉండాలి, లేదా మనకు నిశ్చలత్వం ఎప్పుడు ఎంత లింకులాడినా చాలామందికి అసలు గుర్తుపట్టేవారే లేకుండా పోతుంది. ఇక్కడ వేమన గారు కూడా అదే సతీ సత్ప్రవర్తన జారయే మెరుంగు అంటాడు. అంటే పద్యం ఎలా ఉందంటే, సాధు చరిత అయిన సతీ సత్ప్రవర్తన జారయే మెరుంగు, సాధువైన బ్రహ్మనిష్ట మెరుంగు, ప్రకృతుడెరుగునా విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ వేమన గారు కూడా సేమ్ ఇదే చెప్తున్నారు. ఒక సాధు చరిత్ర అంటే ఒక సాధు యొక్క చరిత్ర, సతీ సత్ప్రవర్తన, ఒక పవిత్రమైనటువంటి ఒక పతివ్రత తాలూకు లెక్క. ఒక ప్రాకృతుడు మామూలుగా ఉన్నవాడు ఏంటి సాధు చరిత్ర అయిన సతీ సత్ప్రవర్తన జారయే మీరు. జార అంటే ఒక వ్యభిచారం చేసేటువంటి ఒక వ్యక్తి, వేరే స్త్రీ కానీ జెంట్స్ కానీ, అలాంటి వ్యక్తి ఒక సాధువును కానీ, ఒక పవిత్రమైనటువంటి ఒక పతివ్రత తాలూకా లక్షణాలు కానీ గుర్తించలేడు. ఎందుకంటే ఈయన స్వభావము, ఈయన స్థాయి నుండి ఆలోచించినప్పుడు మస్తు మంది విషయంలో వేషాలు వేసుకొని తిరగటము, పూటి కొరకు ఇవన్నీ వేషాలు వేసుకొని తిరుగుతారు. ఈమె పతివ్రత అంటుంది, ఎక్కడ ఇష్టం, మేము వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా వెళ్తారనే భావన అక్కడ జార పురుషుని మీద ఉంటుంది, అంటే వ్యభిచారం చేసే పురుషుని పైన ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నంటే, ఒక సాధువుని గుర్తించాలంటే సాధువు అయిన బ్రహ్మనిష్ఠ మెరుంగు, ప్రాకృతుడు ఎరుగున. ఒక సాధువుని గుర్తించాలంటే బ్రహ్మనిష్ఠుడు అంటే బ్రహ్మాన్ని పొందినటువంటి వాడు, బ్రహ్మానుభూతి పొందినటువంటి వాడు ఒక సాధువుని తెలుసుకోగలుగుతాడు. ఒక ప్రాపంచికుడు తెలుసుకోగలుగుతాడా? తెలుసుకోలేడు. అసలు జీవితకాలం కూడా తెలుసుకోలేడు. ఎందుకు తెలుసుకోలేడంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి పరిగెడుతున్నాడు అనుకో, చెట్లు వెనుకకు పరిగెడుతున్నాయి. అసలు ఎంత స్పీడ్గా పరిగెడితే ఆ చెట్లు అంత స్పీడ్గా వెనుకకి వెళ్తుంటాయి. కానీ చెట్లు ఏ విధంగా ఉన్నాయి గుర్తించలేడు అన్నట్టు. స్పష్టత ఆ చెట్టును అక్కడ ఏమైనా రాసి ఉన్న చెట్టుకు దాన్ని గుర్తించలేడు. ఎందుకంటే స్పీడ్గా పరిగెడుతుంది కాబట్టి నిలవలేకపోతుంది. ఉదాహరణకి నీళ్లు కదిలిస్తే మన ముఖం ఎలా, నీళ్ళల్లో చూస్తే ముఖం ఎలా తిరుగుతుంటే స్పష్టత కనపడదో, అలానే
మన మనసు పరిగెట్టిన ఆశ పాశలు ఇవన్నీ సమస్తం మనలో ఉన్నంతసేపు ఎదుటివాడిని మనము ఇతను వాస్తవమైన వాడా అవాస్తవమైన వాడా తెలుసుకోలేము. ఎందుకంటే మన మనసు పరిగెడుతూనే ఉంది. మన మనసు స్థిరమైనటువంటి ఆలోచనలు చూపెట్టది. అది అలవాటైనటువంటి ఆలోచనలు చూపెడుతుంది కనుక దానివల్ల మనకు ఎటువంటి లాభం కూడా ఉండదు, ఎవరిని గుర్తించే కెపాసిటీ కూడా ఉండదు. కనుక మనం అవన్నీ కూడా ఆలోచించకుండా ప్రస్తుతానికి చక్కగా చెప్పినట్టుగా స్టార్ట్ చేయాలి. మనం ఫస్ట్ కొంతమంది ఉపవాసము రోజు వారానికి ఒక రోజు మౌనం పెట్టుకోవాలి నిశ్చలంగా. ఇప్పుడు మౌనం ఎందుకు పెట్టుకోవాలంటే మనం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం కాబట్టి ఒక్కరోజైనా మనము ఆ మాట్లాడకుండా తప్పి ఉండొచ్చు అని భావంతో మనము ఉపాసన పెట్టుకుంటాం. మౌన ధ్యానం పెట్టుకుంటాం. ఒకరోజు సోమవారము ఆదివారం ఏదో ఒక సంథింగ్ ఒక రోజు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఉదయం నుండి ఆ మనసులో ఆలోచన దానిపైనే ఉంటుంది. ఈరోజు నేను మౌనంగా ఉన్నాను, ప్రతి నిమిషం ప్రతి సెకండు దానిపైనే ఉండాలి. లేకపోతే అది మౌనం విరిగిపోతుంది. ఎవరైనా మాట్లాడిన అంటే కూడా మౌనం విరిగిపోతుంది. ఏ నిమిషంలో ఎవరు మాట్లాడినా నేను మౌనంలో ఉన్నాను, ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నీకు గుర్తు ఉండాలి. మౌనంలో చాలా విలువైనటువంటిది. అలా గుర్తు లేకుంటే నువ్వు మాట్లాడేస్తావు. ఎందుకంటే మాయ నీకు ముందుకు వచ్చేసి నీకు తెలియకుండా అది మాట్లాడేస్తుంది. నువ్వు ఎప్పుడు జాగ్రత్తలు ఉంటేనే ఆ మౌనము అది కంటిన్యూ అవుతుంది అన్నట్టు. అది చాలా గొప్ప లాభం. అది ఒక్కరోజు నువ్వు మౌనం ఉన్నా చాలా విలువైనటువంటి స్థితి లక్షణాలు నీకు ఏర్పడతాయి. కనుక మనం ఫస్ట్ స్టార్టింగ్లో మౌనము అలా చేస్తూ ఉండాలి, మౌనం చేస్తూ ఉండాలి. మేము అలా చేసాం కాబట్టి మీకు చెప్తున్నాము. ఒకసారి 41 రోజు చేసాము. ఒక 2-3 రోజులు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఆ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ గుర్తు ఉండాలి. ఎవరైనా ఇష్టం తిన్నావా స్వామి అంటే అనుకో మౌనం విరిగిపోతుంది. అట్లా 41 రోజు 3-4 రోజులు అలా దానిపైన ధ్యానం ఉంటే ఇంకా మీకు అలవాటు అయిపోతుంది. ఎవరు మాట్లాడినా ఇట్లా సైగ చేస్తూ లేకపోతే రాశాను చూపెడతావు. ఇంకా నీకు అది అలవాటు అయిపోతుంటే మౌనంలో చాలా గొప్ప గొప్ప లాభాలు ఉన్నాయి అన్నట్టు. నేను 41 రోజు మౌనం చేశాను. తర్వాత 4 నెలలు 120 రోజులు చేశాను. ఆ తర్వాత 150 రోజులు చేశాను. ఇలా మనకు అలవాటు అయిపోయింది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి శక్తి ఎనర్జీ చాలా మటుకు మనకు వస్తుంది. మన ముఖవర్చస్సు మారుతుంది. మౌనం వల్ల మన మాట కూడా మారుతుంది. ఎదుటివాడు అర్థమవుతుంది. ఎంతెంతో లాభాలు ఉంటాయి. మనం అనుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంటుంది. మన సంసారం కూడా నిశ్చలత్వం ఉంటుంది. భార్య పిల్లలు కూడా హ్యాపీనెస్గా ఉంటారు. అంత ప్రకృతి మనకు ఒక గొడుగులాగా తోడై ఉంటుంది. ఇది 100% గ్యారంటీ. మీరు అది దాన్ని వెంబడి ఫాలో అవుతే మీకు అనుభూతి వస్తుంది. కనుక మీరు కూడా చక్కగా ధ్యానం చేసి ముందుకు వెళ్తారనే ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.